హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర కోలాహలంగా సాగుతోంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు బై బై గణేష్ అంటూ గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు. శోభాయాత్రలో డప్పులు వాయిస్తూ డాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో ట్యాంక్ బండ్ వద్ద బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం జరగనుంది. శోభాయాత్రకు సంబంధించి చార్మినార్ దగ్గర నుంచి మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చార్మినార్ వద్ద నుంచి వినాయక విగ్రహాలు వడివడిగా కదులుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆలస్యం కావడంతో పోలీసులు మిగిలినటువంటి విగ్రహాలను త్వరగా ఇక్కడ నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా సౌత్ జోన్ పరిధిలోని కొన్ని విగ్రహాలు ఇంకా మండపం నుంచి కదలకపోవడంతో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసేటువంటి పనులు పోలీసులు ఉన్నారంటే కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు చార్మినార్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు పెద్ద ఎత్తున కూడా ఇప్పటి వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్ళాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ నిమజ్జనానికి సంబంధించిన విగ్రహాలు చార్మినార్ మీద వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, ప్రత్యేకంగా వాహనాలను అలంకరించి ఆ వినాయకుడిని నిమజ్జనం కోసం మీరు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ప్రత్యేకంగా అలంకరించి ఒక్కొక్క స్టైల్లో వినాయకుడిని అలంకరించి వాహనాలను సైతం అంతే అందంగా అలంకరించి నిమజ్జనానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. దీంతో వినాయకుడితో పాటు ఈ మొత్తం సుందర దృశ్యాలను చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున కూడా చార్మినార్ వద్దకు తరలి వస్తూ ఉన్నారు. చార్మినార్ పరిసరాలంతా కూడా జనసంద్రమై ఉన్నాయంటూ చెప్పుకోవచ్చు. చార్మినార్ తో పాటు ఇటు మక్కా మసీద్ పరిసరాలన్నీ కూడా వినాయక విగ్రహాలను తీసుకుని వెళ్ళేటటువంటి ఈ యాత్ర శోభాయాత్ర ఏదైతే ఉందో ఈ శోభాయాత్రను చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సందర్భం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబం మొత్తం అంతా తరలి వచ్చి వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి శోభాయాత్రను చూడడానికి కుటుంబ సమేతంగా తరలి వచ్చినటువంటి దృశ్యాలే మొత్తం ఈ చార్మినార్ చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా వడివడిగా వినాయక విగ్రహాలు ఇక్కడ నుంచి తరలి వెళ్ళడం జరిగింది. అయితే ఇంకా మండపాల వద్ద కొన్ని విగ్రహాలు ఇంకా అలాగే ఉండడం, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ ఉండడంతో ఇక సౌత్ జోన్ పోలీసులు వారందరినీ కూడా ఆ వినాయక విగ్రహాలకు సంబంధించిన మండప నిర్వాహకులతో మాట్లాడి విగ్రహాలను త్వరగా ఇక్కడ నుంచి పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా భారీ విగ్రహాలు ఇటు చార్మినార్ మీదుగా తరలి వెళ్ళాయి. ఇంకా రూట్ మొత్తం కూడా ఎక్కడికెక్కడ క్లియర్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ వినాయక శోభాయాత్ర ఆలస్యం కాకుండా ఎక్కడ కూడా రూట్లలో ఇబ్బంది లేకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే ఇరుకుగా ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడాను అటువైపుగా వచ్చేటటువంటి సాధారణ వాహనాలను నిలిపివేసి కేవలం వినాయక విగ్రహాలను తీసుకెళ్లేటటువంటి వాహనాల కోసమే అనుమతి ఇచ్చారు. దీంతో వినాయకుని తీసుకెళ్లేటువంటి వాహనాలు ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా త్వరగా చార్మినార్ మీదుగా వెళ్తున్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా సుమారుగా 200 దాకా విగ్రహాలు చార్మినార్ వీధిగా తరలి వెళ్ళేటువంటి సందర్భం కూడా ఉంది. రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క విగ్రహాలు చార్మినార్ మీదుగా తరిగి వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇదొక అంశం అయితే ఎక్కడ చూసినా చార్మినార్ తో పాటు ఈ ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో భద్రతను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలను చోటు చేసుకోకుండా సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ కూడా ఇప్పటికే నిర్వహించినటువంటి సందర్భం. ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో సున్నితమైనటువంటి ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు ఎక్కడైతే ఈ యొక్క శోభాయాత్ర ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందో అక్కడ మాత్రం ఎలాంటి ఆలస్యం కూడా చేయడానికి వీలవుతుందంటూ కూడా పోలీసులు ముందు నుంచి చెప్తూ ఉన్నారు. మరోవైపు శోభాయాత్ర జరిగేటటువంటి తీరు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈసారి హై రైజ్ కెమెరాలను కూడా వినియోగిస్తూ ఉన్నారు. సుమారుగా
40 ప్రాంతాల్లో హైవేస్ కెమెరాలతో ఈ మొత్తం అంతటి కూడా ఈ భద్రతకు సంబంధించినటువంటి అంశాలతో పాటు శోభాయాత్ర కదిలేటటువంటి తీరును ఎప్పటికప్పుడు కూడా అంచనా వేసేందుకు ఈ హైరేజ్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఒక చోట హైరేజ్ కెమెరా ఏర్పాటు చేస్తే సుమారుగా 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఎక్కడెక్కడ శోభాయాత్ర కొనసాగుతుంది, ఏ ప్రాంతాల్లో శోభాయాత్రకు సంబంధించినటువంటి అడ్డంకులు ఉన్నాయి, శోభాయాత్ర సవ్యంగా సాగుతుందా లేదా అంశాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు కింది స్థాయి సిబ్బందికి సూచనలు ఇచ్చే విధంగా కూడా ఈసారి హైదరాబాద్ సిటీ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓల్డ్ సిటీ మొత్తంగా కూడా ఇప్పటికే సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి సందర్భం. సో గతంలో కన్నా ఈసారి ఇంకా స్పీడ్ గా వినాయక విగ్రహాలను ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం ఇటు సౌత్ జోన్ పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 200 వరకు కూడా విగ్రహాలు తరలి వెళ్ళినట్టుగా ఒక అంచనా. చిన్న భారీ స్థాయి విగ్రహాలు కూడా ఇప్పటికే ఇటు తరలి వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇంకా రాత్రి వరకు కూడా రాత్రి 10 గంటల వరకు కూడా వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి ఫ్లో ఇలాగే కొనసాగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శశి. विनायक चौक में विनायक सागर की ओर जाने वाले सभी भक्तों का भाग्यनगर गणेश उत्सव समिति की ओर से हम हार्दिक हार्दिक अभिनंदन करते हैं, स्वागत करते हैं, सुस्वागत करते हैं। बोलो गजानन भगवान की। हिंदू धर्म एसोसिएशन के भक्तों का भाग्यनगर गणेश जी के कितनी सुंदर प्रतिमा इन्होंने बनाई है। के ऊपर खड़े भगवान गजानन जी की सुंदर प्रतिमा हमारे मन से सामने आई है। हम हिंदू धर्म एसोसिएशन के भक्तों का हार्दिक अभिनंदन करते हैं, स्वागत करते हैं, स्वागत करते हैं। मंगलक्रम विघ्नहरण गौरी पुत्र गणेश, मंगलक्रम विघ्नहरण गौरी पुत्र गणेश, प्रथम निमंत्रण आपको ब्रह्मा विष्णु में हिंदू धर्म एसोसिएशन के भक्तों का हिंदू धर्म एसोसिएशन के भक्तों का उत्सव जारी विद्यालय के भक्तों का